విక్రమ్ గౌడ్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విక్రమ్ గౌడ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికే అపోలో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. విక్రమ్ గౌడ్ పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ను అదుపులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. డిశ్చార్జ్ కు డాక్టర్లు క్లియరెన్స్ ఇస్తే విక్రమ్ గౌడ్ కు ఆసుపత్రిలోనే బేడీలు పడే అవకాశాలున్నాయి. కాల్పుల ఘటనలో విక్రమ్ గౌడే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. కాల్పుల కథ నడిపి సానుభూతి కోసం ప్రయత్నించిన విక్రమ్ గౌడ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విక్రమ్ గౌడ్ గత చరిత్రను పోలీసులు తవ్వితీస్తున్నారు. గతంలో తండ్రి ముఖేష్ గౌడ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డాడు విక్రమ్. సెటిల్మెంట్లు, బెదిరింపులు, అక్రమంగా గన్మెన్లను నియమించుకోవడం, దాడుల వ్యవహారాల్లో ఇప్పటికే విక్రమ్ గౌడ్ పై 8 కేసులున్నాయి. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలోనూ విక్రమ్ ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నారు. ఎస్ఐల బదిలీల వ్యవహారంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా విక్రమ్ గౌడ్ పై ఆరోపణలున్నాయి. తాజాగా సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దించి తనపై తానే కాల్పులు జరుపుకుని క్రైమ్ స్టోరీకి తెరతీశారు విక్రమ్ గౌడ్. విక్రమ్ గౌడ్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శర్మ లైవ్ లో అప్డేట్ చేస్తారు. శర్మ, మొదటి నుంచి మీరు రిపోర్ట్ చేస్తున్నట్టుగా సినిమా నిర్మాతగా అనుభవం ఉన్న విక్రమ్ తన సినిమా తానే తీసుకోబోయి ఫెయిల్ అయ్యాడా? ఏం జరిగే అవకాశం ఉంది? విక్రమ్ ఫస్ట్ అక్యూజ్డ్ గా ఉన్నాడా? అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏ క్షణంలోనైనా విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 4 పోలీసులు ప్రస్తుతం అడ్వాన్స్డ్ కేర్ యూనిట్ దగ్గర వాళ్ళు ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగానే ఉంది అనేటువంటిది మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్ర బాబు చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా అతడు డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా రవీంద్ర బాబు చెప్పినటువంటి పరిస్థితి. అతని నుంచి కూడా పోలీసులు ఇప్పటికే సమాచారం తీసుకున్నారు. అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నారు. కాబట్టి ఏ క్షణంలోనైనా అతన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచే అడ్వాన్స్డ్ కేర్ సెంటర్ యూనిట్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న 2 ఎస్ఐలు ఉన్నారు. ఇవాళ 2 ఎస్ఐలతో పాటు ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తున్నారు, అలాగే ఎవరికి బయటికి వస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి సమాచారం సేకరించడంతో పాటు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా నిన్ననే అతనికి సంబంధించినటువంటి అనుచరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున హంగామా చేశారు. కాబట్టి ఇవాళ అతనికి సంబంధించినటువంటి వివరాలు మీడియాకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అతడు ఏ క్షణమైనా డిశ్చార్జ్ అయిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడు విక్రమ్ గౌడే. అతడే ఈ వ్యూహకర్త. తనకు తానే ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఒక డ్రామా ఆడినట్టు తేలిపోయింది. తన తండ్రి ముఖేష్ గౌడ్ను బెదిరించడంతో పాటు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి విక్రమ్ గౌడ్ అప్పులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఈ వ్యూహరచన చేసినట్టు తేలిపోయింది. అలాగే ఈ కేసులో మొదటి నిందితుడు విక్రమ్ గౌడ్, 2 నందు, ఇతడు మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందినటువంటి నందు షార్ప్ షూటర్, 3వ వ్యక్తి అహ్మద్ ఖాన్. ఈ 2 వ్యక్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. నందు షార్ప్ షూటర్, అలాగే ఇతడు గతంలో సినిమాలు చేసినటువంటి సందర్భంలో అతడికి పరిచయం అయ్యాడు. ఇక అహ్మద్ ఖాన్ హైదరాబాద్కు చెందినటువంటి వ్యక్తి. మిగతా 3 రాజు, రాజశేఖర్, మురళి, 3 కూడా అతనికి విక్రమ్ గౌడ్కు సన్నిహితులు. ఈ 6గురిని కూడా ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. మొదటి నిందితుడు విక్రమ్ గౌడే వ్యూహకర్త కాబట్టి అతన్ని మొదటి నిందితుడిగా పేర్కొన్నాడు. అలాగే వీళ్ళ పైన కూడా 404 అంటే ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం, 420 అంటే కుట్ర చేయడం, 120B కుట్ర చేయడంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ల పైన కూడా 27 ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా వీళ్ల పైన సెక్షన్లు నమోదు చేశారు. ఇవన్నీ చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. 5 రోజుల ఈ సస్పెన్స్ కు తెరపడింది. నిన్న రాత్రి ఈ అంశానికి సంబంధించి పూర్తిగా అన్ని వివరాలు బయటికి వచ్చాయి. కాబట్టి వాళ్ళ మధ్యాహ్నం తర్వాత మీడియా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని విషయాలు వెల్లడిస్తారు. మరి ఆ లోపే విక్రమ్ గౌడ్ను అరెస్టు చూపిస్తారా, ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా అతన్ని కోర్టుకు తీసుకెళ్లి కోర్టు ముందు హాజరుపరుస్తారా అనేటువంటిది ఒకటి తేలాల్సి ఉంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రుచి.
ఈ ఒక్క కేసుతో పోయేటట్టు కనిపించట్లేదా? తన గత కేసుల చిట్టు కూడా పోలీసులు తవ్వడం, దాదాపు 7-8 కేసుల్లో అతను అక్యూజ్డ్ గా ఉండడంతో అవి కూడా ఇప్పుడు మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? రెండోది, ఈ మొత్తం వ్యవహారంలో తన తండ్రి మాజీ మంత్రి ఇప్పటివరకు ఏమన్నా స్పందించారా ఈ విక్రమ్ గౌడ్ విషయంలో? తండ్రికి తెలియకుండానే ఇవన్నీ వ్యవహారాలు అతడు నడిపాడు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మంత్రిగా ఉన్న సమయంలో అతని అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డాడనేటువంటి విషయం ఈ 8 కేసులను బట్టి చూస్తే, గతంలో నమోదైనటువంటి 8 కేసులను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి అది తండ్రికి తెలిసే అవి జరిగాయా లేదా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. వాటికి సంబంధించి 1-2 కేసులు మాత్రం పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి కేసులు నమోదు చేయించలేదు. కానీ మిగతా 6 కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నమోదయ్యి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కానీ ఈ అంశానికి సంబంధించి తండ్రితో విభేదాలు వచ్చాయి. 9 నెలల క్రితమే తండ్రితో విభేదించి ఇతడు బయటికి వచ్చేశాడు. ఫిలిం నగర్లో ఒక ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి, తన భార్య బిడ్డలతో కలిసి, పిల్లలతో కలిసి అతడు ఉంటున్నాడు. కానీ 6 నెలల నుంచే ఈ రకమైనటువంటి నాటకం ఆడడానికి వ్యూహరచన చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. మరి ఆ 5గురిని ఎందుకు అతడు తన ఇంటికి పిలిపించుకున్నాడు? అలాగే గతంలో కూడా 1-2 సార్లు నందు కానీ అహ్మద్ ఖాన్ కానీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మరి వాళ్లకు ఆ వెపన్ ఇచ్చి పారిపోమని చెప్పడానికి గల కారణాలేంటి? మరి దీని ద్వారా అతను ఏం సానుభూతి సాధించాలనుకున్నాడు? ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు లేకుండా చూడాలనుకున్నాడు? అలాగే తండ్రిని బెదిరించడం ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోవాలని వ్యూహరచన చేశాడు? ఇవన్నీ అంశాలకు సంబంధించి మరి మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ చెప్పబోయేటువంటి వివరాల్లో అన్ని విషయాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రుషి. రైట్ శర్మ, థ్యాంక్ యూ.